దానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలోకి ఒక అన్న పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోయలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యూన్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన నువ్వు కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నానని చెప్పి నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరీ ఇవ్వండి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రెండోది మీరు కొంతకాలంగా కాంగ్రెస్తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ కలిసారు బెంగళూరులో. కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. అది వాస్తవం? అది అవాస్తవం. ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఒక ఫ్రెండ్లీగా నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను. మీరు ఒక్కొక్కసారి చెప్పాడు అన్ని విషయాలుగా నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను, అప్స్కండింగ్ అయిపోయినాను, కనుమరుగైపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెర ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు. కానీ డీకే శివకుమార్ కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకు అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా బాగోగాలు ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను. ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడు ఉన్న నియోజకవర్గం పక్కపక్కలో ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాం అంతేదానికి. కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను. బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తా అంటున్నారు సీఎం. మరి పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మీకు సీట్ అడిగితే ఇవ్వలేకపోయారు ఆయన? బీసీలకి ఇంపార్టెంట్గా ఇస్తారనే దానికి కొన్ని విధంగా జరిగిండొచ్చు, కొన్ని దగ్గర లేదని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక మాస్గా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం, నా 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 అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకని చెప్పేసి ఎవరైనా అడగచ్చు క్వశ్చన్. నా అనే పదానికి న్యాయం జరగలేదనేది. ఈరోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగిందనేది మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు 14 నియోజకవర్గంలో ఒక ముస్లిమ్స్, 2 ఎస్సీలు, ఒక బీసీ. నా భాషలో చెప్పాలంటే ఇలాగ చెప్పచ్చు. పెద్దలు భాషలో చెప్పాలంటే అది కూడా చెప్పాలంటే చెప్తాను. చెప్పమంటావా? పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మాస్ జిల్లాలు పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు, బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలు అంటే కొంతమంది ఈ చిన్న కులాలని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప పదవులు అంటే